హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా రోజుల నుంచి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. సర్లే ఫ్రెండ్స్, మా అత్తగారు వాళ్ళు అయితే చింతపండు వ్యాపారం చేస్తారని చెప్పాను కదా. ఇలాగా మంచి అంతా తీసేస్తారు, చెడ్డదంటే కొంచెం బాగోనేది పక్కకు తీస్తారనమాట. ఇలా వాటిని ఉట్లు అంటారు ఫ్రెండ్స్. వాటి నుంచి కూడా గురుజు అనేది వస్తుంది అనమాట. ఇది బయట అయితే అమ్మం, మేము ఇంట్లోకి మాత్రమే. ఇలాగ గురుజు అనేది ఉట్లులాగే ఉంటాయి సేమ్ అవి. వీటిని 2-3 సార్లు వాష్ చేసేసుకుని ఆ తర్వాత నానబెట్టి ఇలా గుజ్జు అనేది తీసుకుంటాం అనమాట. ఈ చట్నీల్లోకి గట్రా బాగా పనిచేస్తుంది. మీ సైడ్ ఇలా చేస్తారో లేదో కామెంట్ చేసేయండి. దేన్ని వేస్ట్ చేయము, అన్నీ కడుపులో పడేసుకుంటాం అనమాట. అలాగని అన్నీ కాదులే ఫ్రెండ్స్, పాడైనవి కాదు. ఇది ఎప్పటి నుంచో తీస్తున్నారనమాట. మా అత్తగారు 25 సంవత్సరాల నుంచి ఇలాగే వ్యాపారం చేసినప్పుడల్లా తీస్తారు. ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నా ఈ వీడియో, కానీ పెట్టలేకపోయాను. కొంచెం ఈ ఉట్టులో ఉన్న గుజ్జంతా ఇలా 2-3 సార్లు తీసేస్తాం. తీసేసాక ఇలాగ మనం చిక్క ఉంటుంది ఫ్రెండ్స్, చిక్కంలో వడకట్టుకుంటాం అనమాట. అలాగే ఈ వేస్టేజ్ అంతా ఎండలో ఎండబెట్టేస్తాం. ఇందులో ఉన్న చిన్ని ముక్కలు కూడా వచ్చేస్తాయి. అసలు ఆ చెత్త అనేది ఉండదు ఇందులోను, చిన్ని కూడా ఉండవన్నమాట. ఇదిగో ఫ్రెండ్స్, ఇదేమో ఆరబెట్టేసాము. ఆ తర్వాత మీకు వీడియో త్వరగా పెట్టాను, కానీ చాలా టైం పట్టుద్ది ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి కటౌట్ అయితే త్వరగా ఆరుతుంది అనమాట. ఇందులో ఉన్న వాటర్ అంతా దగ్గరికంటే వచ్చేస్తుంది. నీట్గా తుడిచేసుకుని వీటి మీద వేసేసుకోవడమే. కనీసం 3 డేస్ 4 డేస్ పట్టుద్ది, నీట్గా ఆరిపోద్ది అనమాట. మనకి ఎలాంటి చట్నీలు కూడా చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అందులో వేసుకోవడానికి. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ చేసేయండి. సర్లే ఫ్రెండ్స్, ఈ వీడియో తీయడానికి చాలా టైం పట్టింది, కానీ మీకు సింపుల్గా చూపించాను. అందుకోసమైనా చిన్న లైక్ ఇచ్చేయండి. ఇదైతే ఇలా చింతపండు మొత్తం ఉంచేసుకోవాలన్నమాట. అంత ఉట్లు నానబెడితే ఇంత చింతపండు వచ్చింది. ఇది మొత్తం గురుజు కింద అయిపోద్ది అన్నమాట. బ్లాక్ కలర్ కూడా వచ్చేద్ది. అలాగైపోయి ఇట్లా చట్నీకే పనిచేస్తుంది ఇది. ఇంక మనం ఫస్ట్ గుంట అయితే ఏ కర్రీలోనే వేసుకోవచ్చు, తర్వాత తినలేమన్నమాట. దీన్ని టేస్ట్ మారిపోద్ది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరో చూస్తే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
చింతపండుతో కూడా చేసుకోవచ్చు, కానీ అల్లం పచ్చడిలో సూపర్ ఉంటుంది ఇలాగైతేనే. అలాగే ఫ్రెండ్స్ బాగా ఎండబెట్టాలన్నమాట. ఎండబెట్టకపోతే పాడైపోద్ది. లాస్ట్కి ఇలాగ అయిపోద్ది. గురిజంటే ఎలా ఉంటుంది అనమాట. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.